దిష్టి తీసి కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టాక చిప్పలు అంటే ఇరుగుతాయి కదా, ముక్కలన్నీ ఇరుగుతాయి కదా సార్. అందులోంచి ఒక ముక్క వస్తుంది సార్. ఏ ముక్కారా కబడ్డీ 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 దా కబడ్డీ కబడ్డీ. నాకు పెళ్ళయింది. పెళ్ళయింది కదా. ఎందుకు ఆ పిల్లని అలా చేస్తున్నావు? అది పిల్ల, అది పిల్లలా కనిపిస్తుందా నీకు? పిల్ల పిల్ల పిల్ల. అయ్యి బాబు అయ్యి బాబు. యు బ్లడీ రాస్కల్, గెట్ అవుట్ ఐసే. ఏంటి గెట్ అవుట్ ఐసే బ్లడీ రాస్కల్. అమ్మా మీరంతా ఎవర్రా? సెట్ బాయ్స్. సెట్ బాయ్స్. సెట్ బాయ్స్ అన్న పేరే కానీ ఏ రోజైనా నాకేమన్నా సెట్ చేశారా మీరు? సెట్ చేశారా మీరు? సూపర్ 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 ఫిగర్. ఒక్కసారి ఆ పక్షిని చూడు, ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో. ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు నీ వయసు ఎంత? 30, 34? అయితేనే కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు. ఒక్క నిమిషం ప్రపంచం తల్లకిందులైనా పర్వాలేదు, ఎలాగైనా. అయ్యి సార్ గెటప్ అదిరిపోయింది. నిజం అనుకుంటాడు. నాకు ఈ మేకప్ వేసాడు. మేకప్ వేసిన తర్వాత విగ్గు పెడతంటే నాకు చిన్న నిద్ర వచ్చి నేను అలా పడుకుండిపోయా. అలా లేచి చూసి నేనే భయపడ్డా అద్దంలో. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? నేను సినిమా ఉపేంద్ర. ఇది డాన్స్ షో. డాన్స్ షోకి నీకు సంబంధం. నీకు డాన్స్ వచ్చా? వచ్చు. ఇట్రా. సూపర్ సూపర్. అది మేమనాలి, నీకు నువ్వు అనుకోకూడదు. ప్రపంచం తల్లకిందులైనా పర్వాలేదు, ఈ రాత్రికి ఎలాగైనా. ఇదేందా ఇది నేను చూడలా. ఒక నిమిషం. ఉల్టా పెట్టా. వాడు లాస్ట్ ఎపిసోడ్ లో ఏ అమ్మాయికో పెట్టిన విగ్గు తీసుకొచ్చి దానికి ఒక పిల్లకేసి నాకు అంటించి ఇది ఉపేంద్ర అన్నాడు. వాడు ఏంటయ్యా నీకు కావాల్సిన అన్ని చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చింది చూడు, కరెక్ట్ ఫీల్ వచ్చి. ఉపేంద్ర వచ్చాడా? అను అక్కడ కూర్చుని ఇద్దరు ఎవరు తెలుసా? ఎవరికి తెలుసు వాళ్ళు? అది కూడా పేలట్లేదు ఆఖరికి. అదేంటి పేరు నీ దగ్గర? అంత పెద్ద జడ్జెస్ అక్కడ ఉన్నారు, సెమీఫైనల్స్ నడుస్తుంది. నువ్వు దేనికి వచ్చావు చెప్పు? ఎందుకు వచ్చావు అంటున్నారు. ఎవరో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలిసింది, వాళ్ళని కాపాడడానికి వచ్చా. నేను ఎంట్రీ, నువ్వు మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారిని చేసావు చివరికి. విగ్గు పడకుండా గ్రిప్ దానికి. ఇదేంటయ్యా సార్ ఒక్క స్టెప్ ఏంటి సార్ గెటప్ లో? సాంగ్ కార్యేషు దాసి. ఈ మ్యూజిక్ కి హిప్ హాప్ చేయరా. గ్రహాంతరవాసుల్ని టీవీలో చూడటమే తప్ప లైవ్ ఇదే. ఇది జవాన్ లుక్. నీ మొహం ఎలా ఉంది తెలుసా? మొహం మీది మర్చిపోయారు. అది కూడా పడిపోయింది. సార్ మెల్లగా జరిగాడు సోఫాలో జల్లగా. అట్రాక్ట్ చేస్తుంది కార్తీక. ఎందుకు? కార్తీక నేను అలా కలిసిపోయాం. మరి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ని. ఎన్ని సీజన్లు నేను ఒక్కనే ఎక్స్ప్రెస్ చేస్తాను. ఈసారి ఆ అమ్మాయి నాకు ఎక్స్ప్రెస్ చేస్తాను అంది. యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఆన్ మీ. You get your wig then. అంకుల్ ఇట్రండి, మీకు నిద్ర వస్తుంది నాకు తెలిసి. ఇట్రండి, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. రారా. అలా పిలుస్తారా మేడం? అలా కమ్మని రాకూడదు. ఓకే, ఫీల్ గురువాయూరప్ప. కాలు మీద సార్ కంఫర్టబుల్ అని పర్లేదా? రెండు చేపులు లేదు. మై డియర్ కార్తిక్. రా పక్క. ఇలాంటివి చేస్తేనే ఉన్నది కూడా పోతాయి. ಕಾರ್ತಿಕ നീ എന്റെ നീ എങ്കില് നീ എന്റെ നീ എഞ്ഞ ഇങ്ങോട്ട് വരിക വേണ്ട. ഓണ്ട
എന്നെ വിശ്വസിക്കാനേ പാടില്ല. എന്ന വിശേഷകരിയേ പാടില്ല. కమాన్ రా కార్తీక. ఇంత మంచి మాటలు చెప్పాను. ఇంత మంచి మాట ఏం చెప్పాను? మీకు చాలా మంది గర్ల్స్ తో రిలేషన్ ఉంది చెప్పాను ఇప్పుడు. కార్తీక నీ అందం కేక. ఓకే, నిన్ను చూడగానే నాకు మాటలు లేక, అసలు నిన్ను చూసినప్పటి నుంచి ఆపరా అలా పిలుస్తారా? క్యూట్ గా స్వీట్ గా పిలవండి. కార్తీక, ఎస్ ఆది గారు. ఈ రోజు నిన్ను నా బిగి కౌగిల్లో బంధిస్తా. ఇక ఏమాత్రం సమయం లేదురా. అబ్బా ఎలా ఉందో తెలుసా? పెద్ద ఆయన కింద పడిపోతే లేపుతున్నట్టు. ఊరుకోవా బాబు. కార్తిక ఆది అని చాలా బాగా పాడతారు. నా కోసం ఒక లవ్ సాంగ్ సార్ ప్లీజ్. పడతాడు. హే చెప్పుడు చుక్కలే నీకు తెచ్చాను. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ. అమ్మా అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ. అయ్యా నా మనసుకే వయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసే తెలా. సార్ అయిపోయారండి సార్. టెన్షన్ అమ్మా టెన్షన్. ముసలివాడి దసరా పండుగ. వర్త్ వర్మ వర్త్. మేమిద్దరం ఒక 2 minutes ఐస్లో ఐస్ పెట్టి చూసుకుంటాం. గ్లాస్ కావాలా? ఐస్ తప్పంటావా? కళ్ళు కలుపుతాం. ఓకే, మీరేమో డిస్టర్బ్ చేయకండి. అన్నా అమ్మ టాప్ ఫ్లోర్ లో ఉందన్నా. ఇగో చూడు నీకోసం డస్ట్బిన్ తెచ్చా. నువ్వు నన్ను తలెత్తుకునేలా చేసావు తెలుసా? అయినా ముద్దులు పెట్టే బుగ్గల మీద దెబ్బలా కొట్టేది. నేను దెబ్బలు కొట్టలేదన్నా. ఊరుకో. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ సమాజానికి దూరంగా పోతున్నాం. ఓకే పద. ఓకే అంటారు ఆవిడ. నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. అది ఆకాశం దాటి వస్తావా, ఇది అవకాశం దాటి ఇస్తావా? యు లైక్ మీ? లో బడ్జెట్ ప్రేమ నాకు. మంద హై బడ్జెట్. మొత్తం బయట ఉంది అంత వ్యవహారం రా. ఎక్కడికన్నా? వీఆర్ గోయింగ్ టు లాంగ్ డ్రైవ్. బైక్ రైడ్ అని చెప్పు. షీస్ ఎ బైకర్. ఓ యు నో బైక్ రైడింగ్? హీ నో ఓన్లీ బ్యాక్ సిట్టింగ్. కానీ నాకు కార్తీక నచ్చిందబ్బా. నీకు నచ్చింది ఓకే. నువ్వు ఏం ఇంప్రెస్ చేసావాడిని? ఇంత ఇంప్రెస్ చేసా కార్తీక. వాట్ డిడ్ యూ డూ? స్టేజ్ మీద నా కోసం బైక్ తీసుకోండి. బైక్ అంటే తెస్తాను, తను నడిపితే నేను వెనక కూర్చుంటాను. నువ్వు వెళ్ళి తీసుకోను. బైక్ ఏంటి ఇదేంటిది? బైక్ ఎందుకు కొంచెం ఎందుకు? నేనే పెట్రోల్ లేదు. పెట్రోల్ కూడా లేదే. అమ్మాయిని బయటికి తీసుకెళ్తున్నావు. కీ పెట్టు. ఒరే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీ మీద ఎక్కిద్దనేగా ఇంత ప్లాన్ వేసారు. నేను బైక్ ఉందని చెప్పా కదా. వెళ్ళిపో. రివర్స్ గేర్ వేసి వెళ్ళిపోండి. రెడీ. వెరీ గుడ్. ట్యాంక్ తగిలి వెనక్కి జరుగు. ఇది పట్టుకున్నా. రారా. నుంచుంటారండి బైక్ మీద. కూర్చోవాలి. కూర్చో. బైక్ మీద ఇలా దూరంగా ఉంటుంది. హ్యాండిల్ దూరంగా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ బ్రో. ఆన్ చేయి. సౌండ్ రావట్లేదు. వస్తుంది. రై. నువ్వు ఇచ్చేయి. సిట్టు వర్మ సిట్టు. అలా కాదురా. అలాగే కూర్చుంటారు మరి. హక్ చేసు. అరే నువ్వు బైక్ మీద కూర్చో. బండి వెళ్ళిపో. లైసెన్స్.
హెల్మెట్ లేదు. హెల్మెట్ హెల్మెట్ పెట్టుకో మరి హెల్మెట్. నువ్వేంట్రా? అది నేను డ్రైవ్ చేయట్లేదు, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు. నేను ట్రై చేసి ఎస్, లేడీస్ స్కూటీ ఆ? సరే ఆవిడ నడుపుతారు, నేను కూర్చోవాలి. అంతే. రారా వర్త్. నేను ఐల్ షో కూర్చో. అలా కదా చిచి, నువ్వు అమ్మాయి, నేను ఆది. నేను ఆది కదా, ఆ అమ్మాయి ఎలా కూర్చోవాలో అమ్మాయికి చెప్తూ ఉండు. ఇక్కడ ఇవన్నీ వద్దు, నేను ఇక్కడ చెయ్యేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అదేనా నీకు మ్యాటర్ అర్థం కావడంలే. ఇప్పుడు దీని తర్వాత అమ్మాయి కూర్చుంటుంది, సో నువ్వు ఎలా కూర్చుంటో అమ్మాయి అలా కూర్చుంటుంది. కరెక్ట్ చేసి చూపి. ఇదిగో ఆ, గట్టిగా అది, పట్టుకో. ఆ స్పీడ్ బ్రేకర్. ఓకే ఇలాంటివి కూడా ఉంటాయి. యాస్టిజ్ జరిగింది అదే యాస్టిజ్. సార్ లిఫ్ట్. బా సార్ వెరీ గుడ్ బాయ్. ఓయ్ ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతున్నారు సార్. చేస్ అమ్మాయి వెళ్ళిపోతుంది సార్. వాళ్ళు వెళ్తే వెళ్ళారు, ఏది నొక్కాలి చెప్పు first. అమ్మో నువ్వు నొక్కుకో నాకు సమాధా. బ్రేక్ పట్టుకున్నావా? రారా ఏంటి వచ్చేది? ఈయనకే డౌట్ ఒక్కసారి ఓకే వచ్చే అంట. పూర్ణ కాదు నా మాటిని వెళ్ళి పూర్ణ గారిని ఎక్కించుకో. అక్కడికి వెళ్ళి అక్కడ దాకా వస్తే ఓకే కదా మేడం? ఆర్ యు షూర్? యా అక్కడ దాకా వెళ్తావా? ఐఎమ్ షూర్. వాళ్ళు ఉంటారా? ఆ బండి ఉండదు, నువ్వు ఎక్కడ ఉంటావా అని. సార్ ఆ అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేసాం, చేస్తాను. మా ఇద్దరికి ఓకే, మధ్యలో మీరే డిస్టర్బ్ చేశారు. డిస్టర్బా? మీకు లాంగ్ డ్రైవ్ అడుగు. ప్లాన్ చేశాను సార్ నేను. నువ్వు ముందెక్కి నన్ను వెనక్కి కూర్చోబెట్టి అది లాంగ్ డ్రైవ్, అది తను ఉండాల్సింది అక్కడ. యూ డోంట్ నో హౌ టు డ్రైవ్. ఐ నో డ్రైవ్ బట్ డోంట్ నోట్ దిస్ డ్రైవ్. Then why you want woman? What you'll do with girl? I drive. థ్యాంక్ యూ కార్తిక గారు, వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.